అందరికీ నమస్కారం. తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా జస్టిస్ అర్పేష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ముఖ్యంగా ఇతను త్రిపుర హైకోర్టు నుంచి తెలంగాణ హైకోర్టుకు బదిలీ కావడం జరిగింది. జనరల్ గా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మరియు సుప్రీంకోర్టు కొలీజియం వ్యవస్థ సూచనల మేరకు ఈ బదిలీలు అనేది కేంద్ర ప్రభుత్వం న్యాయశాఖ పర్యవేక్షిస్తుంది. సో అల్టిమేట్ గా రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు ఈ బదిలీలు అనేది కొనసాగుతాయి. సో ఆ బదిలీల ప్రక్రియ మేరకే తెలంగాణ చీఫ్ జస్టిస్ గా జస్టిస్ అర్పేష్ కుమార్ బదిలీ కావడం జరిగింది. ప్రమాణ స్వీకారం చేయడం కూడా జరిగింది. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో 217 ఆర్టికల్ అనేది హైకోర్టు జడ్జీల నియామకం అనేది సూచిస్తుంది. ఈ నియామకం అనేది పూర్తిగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కొలీజియం వ్యవస్థ సూచనల మేరకు కేంద్ర ప్రభుత్వ న్యాయశాఖ ఆమోదిస్తుంది. ఈ ఆమోదం తర్వాత దీన్ని రాష్ట్రపతికి పంపివ్వడం జరిగింది. అల్టిమేట్ గా రాష్ట్రపతి గెజిట్ నోటిఫికేషన్ ఉత్తర్వుల మేరకు తర్వాత ఈ నియామకాలు అనేది కొనసాగుతాయి అన్నమాట. సో ఆ నియామకాల మేరకే తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అర్పేష్ కుమార్ నియమించబడ్డాడు. సో ఈ మేరకు ప్రమాణ స్వీకారం చేయడం కూడా జరిగింది. థ్యాంక్ యూ.